ఏమని, నీకెంత ఖురాన్ వస్తుందో చదువుతూనే ఉండు, స్వర్గ అంతస్తుల పైకి వెళ్తూ ఉండు. స్వర్గంలో అనేక అంతస్తులు ఉంటాయి. నీవు ఖురాన్ చదువుతూ పోతూనే ఉండు, నీకు అంతస్తులు అక్కడ పెరుగుతూనే ఉంటాయి స్వర్గంలో. ఎక్కడ పఠనం ఆపుతారో అదే నీ యొక్క అంతస్తు అవుతుంది. అల్లాహు అక్బర్. అదేవిధంగా ఖురాన్లో 6236 వాక్యాలు ఉన్నాయి. ఇంకా బిస్మిల్లా అని కానీ, లేదా కొంతమంది ఒకటే వాక్యాన్ని కొంతమంది ఇలా చదువుతూ ఉంటారు. అలా అయితే 6666 అని, లేదా నేరుగా డైరెక్ట్గా చదివితే 6236 వాక్యాలని, ఈ విధంగా ఖురాన్లో కొన్ని ఆయతుల గురించి చెప్తున్నారు. కానీ వాటికి ఆ విధంగానే అంతస్తులు లభిస్తాయి. ప్రతి అంతస్తుకు మధ్య స్వర్గంలో ప్రతి అంతస్తుకి మధ్య భూమి ఆకాశాలమంత దూరం ఉంటుంది అని అనేక హదీసుల్లో తెలియజేయడం జరుగుతుంది. ఇక ఇంకొక విషయం ఏమిటంటే, ఖురాన్ చదివి దానిని ఖురాన్లో ఉన్నటువంటి విషయాలని హలాల్ని హలాల్గా, హరామ్ని హరామ్గా ఎవరైతే స్వీకరిస్తారో అటువంటి వ్యక్తిని అల్లా స్వర్గంలో ఖచ్చితంగా ప్రవేశింపజేస్తాడు. ఇంకా వారి యొక్క కుటుంబానికి చెందినటువంటి 10 మందిని నరకం నుంచి రక్షించడం కోసం వారి యొక్క సిఫారస్, వారి యొక్క వసీలని అల్లా స్వీకరిస్తాడు ఖురాన్ ద్వారా. అదేవిధంగా ఖురాన్ పఠించబడే ఇంటిలో, ఏ ఇంట్లో అయితే ఖురాన్ పఠించబడుతుందో ఆ ఇంటి నుండి సైతాన్ పారిపోతాడు అని, జిన్నాతులు వారి ఇంట్లోకి రావు అని, మరియు ఖురాన్ పఠించబడే ఇంటిలో అధికంగా శుభం ఉంటుంది, పఠించబడన ఇంట్లో ఉండదు అని ఇలా చెప్పడం జరుగుతుంది. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు, నా యొక్క సమాజంలో ఉత్తమమైనటువంటి ఆరాధన ఏమిటి అంటే ఖురాన్ యొక్క పఠనం అని చెప్పడం జరిగింది. ఉత్తమమైనటువంటి ఆరాధన. అల్లాహు అక్బర్. ఇక అంటే ఖురాన్ చదవటం ఎంత ముఖ్యమో అది ఎంత ఆరాధనతో సమానమో ఇక్కడ మనం చూసుకోవచ్చు. నమాజ్ ఆరాధన, ఉపవాసం ఆరాధన, జకాత్ ఆరాధన, దాన ధర్మాల ఆరాధన, హజ్ ఆరాధన, మరియు ఉమ్రా ఆరాధన, మరియు దాన ధర్మాల ఆరాధన, మరి యొక్క హక్కులు, తల్లిదండ్రుల హక్కులు, బంధువుల హక్కులు, పిల్లల హక్కులు, సమాజం హక్కులు, ఇవన్నీ కూడా హక్కులను పాటించడం కూడా ఆరాధనలో భాగాలి. అలానే ఖురాన్ చదవటం, నేర్పించుకోవటం, ఖురాన్ని ప్రింట్ చేపించడం, ఖురాన్ని ఇతరులకి పంచడం, ఖురాన్ని అర్థమయ్యేలా ఇతరులకు చెప్పడం, ఇవన్నీ కూడా అల్లాహు అక్బర్ ఆరాధనలో భాగమని, పుణ్యకార్యాలలోనే కాదు ఆరాధనలో భాగమని చెప్పడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. ఇక ఖురాన్ పఠించండి, ఖురానును కంఠస్థం చేసిన హృదయాన్ని అల్లా నరకంలో వేయడు అని చెప్పడం జరిగింది. ఖురాన్ని ఎవరైతే కంఠస్థం చేశారో ఆ యొక్క హృదయాన్ని అల్లా నరకంలో వేయడు అని మరి ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక ఇనుముకు తుప్పు పట్టినట్టే హృదయానికి కూడా తుప్పు పడుతుంది. ఆ ఇనుముకు తుప్పు పడితే